చేసామంటే డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్‌ని గురించి కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనం పైథాన్‌లో ఏం నేర్చుకుంటున్నామంటే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పైన నేర్చుకునే కంటెంట్స్ ఏంటి అంటే అవన్నీ నేను టుమారో సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మనం జస్ట్ ఒక 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా గనక మనం వెళ్ళాలి అంటే ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మాత్రమే నేర్చుకుంటే మనకు పైథాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదే మనం హైయెస్ట్ ప్యాకేజెస్ గనక గెయిన్ చేయాలంటే ఒక డీసెంట్ లెవెల్‌లో గనక తెచ్చుకోవాలంటే ఊప్స్ ఒకటి సరిపోతుంది. అలానే మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజెస్‌ని గనక మనం గెయిన్ చేయాలంటే ఇంకా ఎడిషనల్‌గా కొన్ని ఫ్రేమ్ వర్క్స్‌కి సంబంధించినయి అలాంటి కొన్ని టూల్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. ఆటిలో ఒకటి ఏంటిదంటే పాండాస్ అనేసి, ఇంకొకటి నంఫైస్ అనేసేసి, జాంగో అనేసేసి ఇలాంటి ఎడిషనల్ గనక నేర్చుకోవడం ద్వారా ఒక జావా డెవలపర్‌కి ఎంతైతే ఉంటదో వాడికంటే మనం ఎక్స్‌ట్రా స్కిల్స్ అనేది ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మార్కెట్‌లో మనకి హైయెస్ట్ సాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసనమాట. ప్రెజెంట్ మార్కెట్‌లో ఒక ఫ్రెషర్‌కి గనక డిమాండ్ గనక చూస్తే పైథాన్ డెవలపర్‌తో పోల్చుకుంటే జావా డెవలపర్‌కి కొంచెం జీతాలనేవి కొంచెం ఎక్కువగా ఇస్తారు. ఎందుకని ఇస్తారంటే మనం ఒక డీసెంట్ లెవెల్‌లో మాత్రం పైథాన్ గనక నేర్చుకుంటే మన మీద వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఉంటదనమాట. అదే వాళ్ళకంటే మనకు హైయెస్ట్ ప్యాకేజెస్ ఎప్పుడొస్తాయంటే ఎడిషనల్‌గా ఉన్న కొన్ని ఫ్రేమ్ వర్క్స్‌కి సంబంధించిన టూల్స్‌ని గనక మనం నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా మార్కెట్‌లో హైయెస్ట్ డిమాండెడ్ మనకి క్రియేట్ అవుతా ఉంటదనమాట. ఆటి కోసమే అందరూ కూడా ఏం చేస్తారంటే పాండాస్ అనేసేసి, అలానే నంఫైస్ అనేసేసి, జాంగో అనేసేసి ఇలాంటి టూల్స్ అనేవి ఎడిషనల్‌గా యాడప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఆ కాన్సెప్ట్స్‌ని కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్స్‌లో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. దానికంటే ముందు ఈరోజు సెషన్‌లో ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్‌ని స్టార్ట్ చేసేసుకుందాం. యాహ్! జస్ట్ వన్ సెకండ్. Yeah, Vasanth can explain this to you. Yes, sir. Right. Okay, then. Yeah, yeah, explain. ఓకే. యాహ్! మనకేమని ఇచ్చారంటే ఒక టికెట్ గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనకు కావాల్సింది ఏంటంటే ఒకటే ఒకటనమాట. ఏంటిదంటే మనకి హైయెస్ట్ ప్యాకేజెస్‌ని ప్రొవైడ్ చేయడానికి అండ్ మనం తక్కువగా ఉండడానికి ఏదైనా ఒక వర్క్ గనక చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైథాన్ డెవలపర్‌గా మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టికెట్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక టికెట్‌ని బాగా అర్థం చేసేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకేమైద్ది అంటే హైయెస్ట్ ఎలాంటి క్వెషన్ అయినా సరే మనం ఏం చేయొచ్చంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎలాంటి టికెట్‌నైనా సరే మనం ఈజీగా సాల్వ్ చేసేస్తామో, అప్పుడు మనకేం జరుగుతుందంటే, ఆటోమేటిక్‌గా మనకేం జరుగుతుందంటే, ఎక్కువ గ్రోత్ అనేది రావడం అనేది జరిగిద్ది. అప్పుడు మనకి మార్కెట్‌లో ఏమవుతుందంటే, ఈజీగా మనం హైర్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట. అందుకోసం మనం కూడా ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలనమాట. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అసలు టికెట్ ఏమిచ్చారు అనేది స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తారు? ఎలా చేస్తారు అనే దాని గురించి మనకెప్పుడూ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ నాలెడ్జే గనక మనకు లేదు అనుకో, అప్పుడు మనకేమైద్దంటే చాలా ఇబ్బంది అవ్వడం అనేది జరుగుతుందనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే, ఇక్కడున్న కాన్సెప్ట్స్‌ని నీట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోవాలనమాట. అందుకని మీరెప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ టికెట్ ఏమిచ్చాడు, ఆ క్వెషన్‌ని అప్రోచెస్ ఎలా సాల్వ్ చేయాలనే టెక్నిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది చేయాలనమాట. ఓకేనా? ఓకే. సో, ఈరోజు ఇచ్చిన టికెట్ అనేది
బాగా హార్డ్‌గా ఉండే వన్ ఆఫ్ ద టికెట్ అనమాట. ఈ టికెట్‌ని గురించి ఒకసారి చూద్దాం. యాహ్! ఏమిచ్చారనేది ఒకసారి చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 నంబర్స్. అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నారన్నమాట. ఏం చేయమన్నాడు ఆ ప్రోగ్రామ్ కోసం? నాకేం చేయమన్నాడంటే 2 నంబర్స్ ఇస్తారంట. ఒకటి ఏమని ఇస్తారంటే ఎన్ అని ఒక నంబరు, మరొకటి ఏమని ఇస్తారంటే టీ అని ఒకటి ఇస్తారంట. అంటే నాకు ఒక 2 నంబర్స్ ఇచ్చారు. ఒక నంబర్ నేనేమనుకున్నానంటే సపోజ్ దట్ ఒక నంబర్ నేనేమనుకున్నానంటే 10 అని తీసుకున్నాను. ఒక నెంబర్ నేమని తీసుకున్నాను అంటే 3 అని తీసుకున్నాను. నాకు 2 నెంబర్స్ ఇస్తారని చెప్పాను కదా! ఒకదాన్ని ఎన్ అనుకున్నా, మరొక దాన్ని టీ అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే. నాకు 2 నెంబర్స్ ఇచ్చారు. ఓకే డన్. ఇక్కడ దాకా డౌట్ లేదు. తర్వాత ఏం చేయమన్నాడు? దట్ ప్రింట్స్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to n. అంటే మనకి ఏం చేయమన్నాడంటే మన నంబర్ ఏదైతే తీసుకున్నామో మొదటి నెంబరు, ఆ నంబర్‌ని మనం ఏం చేయమన్నాడంటే 1 నుండి ఎక్కడి వరకు? n వరకు. అంటే మనం తీసుకున్న నంబర్ వరకు వరుసగా ఏ నంబర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సీక్వెన్స్‌లో తీసుకోవాలంట. ఓకే డన్. అంటే ఏంటి దాని మీనింగు? రేంజ్ ఆఫ్ ఎక్కడి నుండి తీసుకోవాలి మనము నంబర్స్? మనం తీసుకున్న మొదటి నంబర్ నుండి ఎక్కడి వరకు మనం తీసుకున్న నంబర్ వరకు ఇంక్లూడెడ్‌గా తీసుకోవాలంట. ఓకే డన్. అయితే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇంకా. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఏమని ఇచ్చారంటే క్వెషను నాకు ఒక 2 నంబర్స్ ఇస్తారంట. ఒక నంబర్‌ని ఎన్ అనుకున్నాను, మరొక నంబర్‌ని టీ అనుకున్నాను. అయితే ప్రింట్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మనం తీసుకున్న నంబర్స్ ఎన్ ఏదైతే తీసుకున్నామో ఒకటో నంబర్ నుండి మనం తీసుకున్న మొదటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వరకు వచ్చే నంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయమన్నాడు. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? నేను ఒక నంబర్ తీసుకున్నాను. ఆ నంబర్ వరకు నాకేం కావాలంటే నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ ఆ నంబర్‌తో పాటు ఒకటో నంబర్ నుండి ఆ నంబర్ వరకు ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలంటే వరుసగా 1 బై 1 ప్రింట్ చేయాలి అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తారు? ఎనీబడీ నోస్. యాహ్! ఒక్కసారి ఇక్కడ చెప్పగలవా వసంత? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద కోడ్? ఈస్ ఇట్ పాసిబుల్? యాహ్! హ్మ్. ఇంటూ హాఫ్. ఓకే డన్. ఓకే. హ్మ్. అనవు. నాట్ 50. హ్మ్. 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 Just one second. Print of. Okay, then I am taking NS10. Okay. What will be the output? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమి వచ్చిందంటే 1 నుండి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ రావడం అనేది జరిగింది. ఓకే. అంటే ఏం చెప్పాడు దాంట్లో క్వెషన్? ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలి? మనం తీసుకున్న నెంబర్ వరకు ఒకటో నెంబర్ నుండి లాస్ట్ నెంబర్ వరకు మనం ఏం చేయాలి? నెంబర్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఓకే. ఆ నెంబర్స్‌లో మనం ఏం చేయాలి? డివిజిబుల్ బై ఒక నెంబర్‌తో డివిజన్ చేయాలి. ఏ నెంబరు? నీకిచ్చిన మరొక నెంబర్ ఉంది చూడురు. ఇక్కడ ఒక టీ అని ఒక నెంబర్ ఇచ్చారు చూడు. ఆ నెంబర్‌తో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 1 అనే నెంబర్‌ని, తర్వాత నెంబర్‌ని, ఆ తర్వాత నెంబర్స్‌ని అన్నిటిని కూడా ఏం చేయాలంటే డివిజిబుల్ చేసేసుకుంటా ఆటి యొక్క అవుట్‌పుట్ ఏదైతే వస్తుందో ఆ అవుట్‌పుట్‌ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే క్వెషన్ ఎలా రాస్తారనేది నాకిచ్చిన టికెట్ అనమాట. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మనకి ఒక 2 నంబర్స్ ఇస్తారన్నాను కదా! ఒకటి n=10 అని తీసుకున్నాను. మరొకటి ఏమని తీసుకున్నానంటే p=3 అని తీసుకున్నాను. అంటే నాకు 2 నంబర్స్ ఇస్తారన్నాను కదా! 2 నంబర్స్ తీసేసుకున్నాను. ఒకటి 10 అని, మరొకటి 3 అని తీసుకున్నాను. అయితే ఆ టికెట్ చేసేటప్పుడు ఒక కండిషన్ చెప్పాడు. ఏం చెప్పాడు? మనం ఒక నంబర్స్ తీసుకోవాలి. ఎక్కడి నుండి? n అనేది ఏదైతే తీసుకున్నామో, ఒకటో నంబర్ నుండి మనం ఎంతైతే తీసుకున్నామో ఆ నంబర్ వరకు ఉన్న అన్ని నంబర్స్‌ని మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఎలా చెక్ చేసుకోవాలి? టీ అనేది ఒక నంబర్ తీసుకున్నాం 3 అని. ఆ నంబర్‌తో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క నంబర్‌ని ఏం చేయాలంటే డివిజన్ చేసుకుంటా వెళ్ళాలి. అలా ఏ నంబర్‌తో అయితే డివిజిబుల్ అయిద్దో ఆ నంబర్‌ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారనేది నాకు టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేద్దాము? నాకు 2 నంబర్స్ ఇస్తారన్నాను కదా! ఒక నంబర్ తీసుకున్నాను. ఎన్ అని తీసుకున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అలానే మరొక నంబర్ కూడా ఇస్తారని తెలుసు కదా! టీ ఈక్వల్ టు అని పెట్టుకొని నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్
ఇన్పుట్ ఆఫ్ అంటే 2 నంబర్స్ ఇంటీజర్ నంబర్స్ తీసుకోవాలని ఇన్పుట్లు చెప్పాడు. అనుకోని 2 తీసేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒకటో నెంబర్ నుండి మనం ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఉన్న నంబర్స్ అన్నీ రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసేసుకుని దాంట్లో మనం ఏం చేస్తాం రేంజ్ ఆఫ్ 1 to n+1 అని పెట్టుకున్నాం అనుకో. నాకేమవుతాయి మనం తీసుకునే నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఒకటో నెంబర్ నుండి మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ కూడా ఏమైందంటే సీక్వెన్స్లో రావడం అనేది జరిగింది. ఓకే, ఆ ఐ అనే వేరుకున్న ఏదైతే నెంబర్స్ వచ్చినాయో వాటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలన్నమాట. అలా డివిజన్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక కండిషన్ తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం, ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని ఐ అనే వేరుకున్న ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ స్టోర్ అయిన వాల్యూని నేనేం చేస్తున్నానంటే డివిజన్ చేస్తున్నాను. ఏ నెంబర్తో, టీ అనేది ఎంతైతే ఉందో ఆ నెంబర్తో డివిజన్ చేస్తున్నాను. అప్పుడు నాకు రిమైండర్ కనుక చూసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వచ్చిందనుకో అది ఏమని పిలుస్తారు, డివిజిబుల్ అని పిలుస్తారు. అప్పుడు నాకేం కావాలంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఐ అనే నెంబర్ ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అయిందో ఆ నెంబర్ని మాత్రమే ప్రింట్ చేయమని చెప్పాను అనమాట. చెప్పేసి నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఇన్పుట్లో వాల్యూస్ తీసుకున్నాను. మొదటి లైన్లో 10, నెక్స్ట్ లైన్లో 3 అని తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమేమి చూడండి, మనం తీసుకునే నెంబర్స్లో ఏమేమి డివిజిబుల్ అవుతాయి. 3 అనే ఒక నెంబర్ డివిజిబుల్ అయింది, 6 అనే ఒక నెంబర్ డివిజిబుల్ అయింది, 9 అనే ఒక నెంబర్ డివిజిబుల్ అయింది. అలా నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఈ 2 నెంబర్స్ కాకుండా వేరే తీసుకున్నాను. ఎంత అని తీసుకున్నాను అంటే ఒక 20 అని ఒక 2 అని తీసుకున్నాను. సారీ, ఒక 20 అని ఒక 2 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, మనం 2 అనే నెంబర్తో ఏవైతే డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకేమైందంటే ఒక సీక్వెన్స్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సైడ్ అవుతుంది ఈ టికెట్. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, అలానే ఇప్పుడు టికెట్లు తీసేసుకొని ఏం చేద్దామంటే, ఎందుకంటే ఈ టికెట్స్ సాల్వ్ చేయడం అనేది మనకు వస్తేనే మనం ఏం చేయగలమంటే నమ్5 అనే ఒక కాన్సెప్ట్ గురించి బాగా నేర్చుకోగలం. లేకపోతే మనం ఏమవుతామంటే అది నేర్చుకోవడం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టికెట్లోకి వెళ్దాం. యా, ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. Can you explain this ticket? ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రామ్ కోసం మనకి ఏం చేస్తారంటే ఒక నెంబర్ ఇస్తారంట. ఆ నెంబర్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రింట్ ద నెంబర్ ఫ్రమ్ n to 1. అంటే నాకు ఏం చేయమన్నారంటే ఒక నెంబర్ ఇస్తారంట. రివర్స్ నెంబర్ కూడా మనం తెలుసుకుంటేనే తర్వాత దీని మీద టికెట్స్ చేయొచ్చు అనమాట. నాకు ఏం చెప్పారంటే ఒక నెంబర్ ఇస్తారంట. ఎంతని ఇచ్చారంటే సపోజ్ దట్ ఎంతని ఇచ్చారంటే 8 అని ఇచ్చారు. ఈ 8 అనే దాన్ని నేను ఏం చేయాలంటే ఏం చేయాలి, వెనక నుండి ప్రింట్ చేయాలి. మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, రివర్స్ నుండి ప్రింట్ చేయాలి. 8 అని, తర్వాత 7 అని, తర్వాత 6 అని, తర్వాత 5 అని, తర్వాత 4 అని, తర్వాత 3 అని, తర్వాత 2 అని, తర్వాత 1 అని. ఇలా మనం ఏం చేయాలంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే తీసుకున్న నెంబర్ నుండి 1 అనే నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఒక టికెట్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఆల్రెడీ ఈ టికెట్ గురించి నేను మీకు చెప్పాను అనమాట. ఆల్రెడీ వేరే టికెట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అనేది ఒకసారి మనం కూడా ఏం చేద్దాం, ఇలా రివర్స్ ఆర్డర్లో కనుక ఏదైనా ఒక నెంబర్ మీద ప్రింట్ చేయాలకు ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. n ఈక్వల్ టు ఏమని రాస్తానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఎందుకని తీసుకున్నానంటే మీ అందరికీ తెలుసు కదా, మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేయాలి, ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని తీసుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆ టికెట్లు బోల్డ్ చేశాం కాబట్టి ఇంకా మనకి అవేర్నెస్ రావాలి కాబట్టి. ఓకే, తర్వాత నేను ఏం చేశానంటే ఇన్పుట్లోకి ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత అని తీసుకున్నాను, 10 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, 10 అనే నెంబర్ నుండి మనకేం కావాలి 1 అనే నెంబర్ వరకు రివర్స్ ఆర్డర్లో నాకు నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి.
అలా ప్రింట్ అవ్వాలంటే ఒక సీక్వెన్స్లో నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫర్ అని రాసి ఐని రాసేసి ఏం చేస్తున్నాం, రేంజ్ ఆఫ్ అంటాం. ఏం చేస్తున్నాం ఇక్కడ, నాకు నెంబర్స్ అన్ని ఎలా ప్రింట్ అవ్వాలన్నాడు, లాస్ట్ నెంబర్ నుండి ముందలకి ప్రింట్ అవ్వాలన్నాడు. అలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, n-1 అని చేస్తాం. ఏం చేయాలి, వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీవన్. అంటే మనం రేంజ్ ఆఫ్లో ఏం చేయాలంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిన్న మొన్న సెషన్స్లో చెప్పాను. ఏం చెప్పాను, మనం ఏదైనా సరే రివర్స్ ఆర్డర్లో కనుక నెంబర్ కనుక తీసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది చేయడం ద్వారా మనం ఈజీగా చేయొచ్చు అనుకున్నాం కదా. మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఫస్ట్ అది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆ నెంబర్ రాసాం. తర్వాత ఎక్కడ దాకా మనం ప్రింట్ అవ్వాలి, 1 అనే నెంబర్ దాకా రావాలి. అంటే నాట్ ఇంక్లూడెడ్ 0 కాబట్టి అందుకని నేను ఏం చేశానంటే 0 అని పెట్టాను. ఇది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి దాని ముందర నెంబర్ ఏదైతే ఉందో అంతవరకు వస్తుంది అనమాట. తర్వాత కామా పెట్టేసేసి నాకు సీక్వెన్స్ ఏం కావాలి, వరుసగా ప్రతి నెంబర్ ప్రింట్ అవ్వాలి. అందుకని ఏం చేశానంటే n, 0, -1 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఐ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూడు, మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ నుండి నాకు ఏమైంది, రివర్స్ ఆర్డర్లో నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైంది, ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే అవుతుందా, ఓకే. రివర్స్ ఆర్డర్ కనుక చేయాలి అంటే మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈజీగా ఉండాలంటే ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని బాగా వర్క్ చేయడం ద్వారా ఏమైందంటే ఈజీగా అచీవ్ చేయగలరు అనమాట. లేదు అనుకో ఇంకొక అప్రోచ్లో కూడా మనం చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఏం రాయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ ఫర్ లూప్లో ఏం చేసామంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ రాసేసి తర్వాత ఏం చేయొచ్చు అంటే n-i అని కానీ పెట్టామనుకో అప్పుడు కూడా నాకేమైందంటే కోడ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం, వేరే నెంబర్ పెట్టుకుందాం. ఇన్పుట్ ఏం తీసుకుందాం, ఇక్కడికి వెళ్ళేసేసి 4 అని తీసుకుందాం. ఇప్పుడు నాకేమవుతుందో చూడండి, ఇక్కడ నుండి చూడు 4 నుండి చూడు 4, 3, 2, 1. అంటే మనం కోడ్ని కనుక రాయాలి అంటే ఎలా అయినా రాయొచ్చు. కాకపోతే స్మాల్ టు బిగ్ కనుక వెళ్ళాలంటే ఒక టైప్ ఆఫ్ మెథడ్ని ఫాలో అవ్వండి. అది బిగ్ టు స్మాల్ కనుక రావాలి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెగిటివ్ ఇండెక్సింగ్ చేయడం అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్గా చెప్తారన్నమాట సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి. కాబట్టి అందుకోసం మనం ఎప్పుడైనా సరే రివర్స్ ఆర్డర్లో కనుక ఏదైనా ఒక నెంబర్ని కనుక తీసుకురావాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా డీల్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ టికెట్ తీసేసి సబ్మిట్ చేస్తాను. అలానే ఈ రివర్స్ ఆర్డర్లోనే మనం చేయాల్సిన టికెట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా మనం చూద్దాం. ఈ టికెట్ గురించి ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వసంత కెన్ ఎక్స్ప్లెయిన్. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ 2 numbers. అంటే మనకి ఏం చేశారంటే ఒకసారి చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ 2 numbers. అంటే మనకి ఏం చేస్తారంటే 2 నెంబర్స్ ఇస్తారంట. ఒక నెంబర్ నేను అనుకున్నానంటే m అని, మరొక నెంబర్ని n అని తీసుకుని, అంటే నాకు ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఆ 2 నెంబర్స్ని తీసుకొని మనం ఏం చేయాలంటే దట్ ప్రింట్స్ ద నంబర్స్ ఫ్రమ్ n to n. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ నెంబర్స్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్స్ని ఎక్కడి నుండి ఎక్కడ ప్రింట్ చేయాలి అంటే n నుండి m అనే నెంబర్ ఏదైతే ఉంటుందో అంతవరకు మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే సీక్వెన్స్లో ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారని నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఒకసారి కావాలంటే మనకి ఏం చేద్దాం అంటే క్లూ ఇస్తాడుగా, క్లూని చదువుకుందాం. నేను చెప్పాడంటే నాకు 2 నెంబర్స్ ఇస్తారనుకున్నాను కదా. ఒకటి ఎంత అనుకున్నాను అంటే n=2 అని తీసుకున్నాను. ఇంకో దాన్ని ఏమనుకున్నాను అంటే n అని తీసుకున్నాను. n=, నేను ఏమని తీసుకున్నాను అంటే 5 అని తీసుకున్నాను.
ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను తీసుకున్న 2 నెంబర్స్‌లో ఎన్ అనేది ఏదైతే తీసుకున్నానో ఆ నెంబర్ నుండి ఎం అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకేం కావాలంటే ప్రతి నెంబర్‌ని కూడా ఏం చేయాలంటే ప్రింట్ చేయాలనమాట. ఇంక్లూడింగ్ ఆ 2 నెంబర్స్‌తో కలిపేసి నాకేం చేయాలంటే ఆటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఒక టికెట్ ఎలా సాల్వ్ చేస్తారనేది నాకిచ్చిన టికెట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. సతీష్ డూ యూ హ్యావ్? No, sir. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టికెట్‌ని సాల్వ్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఒక టికెట్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇన్‌పుట్ వాల్యూస్‌ని రీడ్ చేయాలి. ఇన్‌పుట్ వాల్యూస్ ఏం చెప్పాడు? ఫస్ట్ లైన్ ఇన్‌పుట్ అని ఒక డబ్బా తీసుకో. ఆ డబ్బాలో మొదటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్‌లో ఒక ఇంటీజర్ తీసుకోమన్నాడు. నేనేం తీసుకున్నానంటే 2 అని ఒక నంబర్ తీసుకున్నాను. ఓకేనా. తర్వాత ఎంటర్ కొట్టంగానే రెండో లైన్‌కి వస్తుంది. ఆ రెండో లైన్‌లో నేనేం చేయమన్నానంటే మరొక ఇంటీజర్ తీసుకోండి అన్నాడు. ఆ నెంబర్ నేను ఎంతని తీసుకున్నానంటే 5 అని తీసుకున్నాను. ఓకేనా. అంటే ఈ రెండిటిని కూడా నేనేం చేశానంటే ఇన్పుట్‌లో ఏవైతే ఇచ్చారో ఆటన్నిటిని కూడా ఏం చేయాలి? ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ అయ్యేటట్లు తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? అందుకోసం నేనేం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎం అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఇన్పుట్‌లో మనం ఫస్ట్ ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూని ఏం చేద్దామంటే ఈ ఎం అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. అలానే ఇన్పుట్‌లో మనకు రెండో లైన్ ఉంది కదా! ఆ రెండో లైన్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని కూడా మనం ప్రోగ్రామ్‌లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఏం చేద్దామంటే ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో తీసుకొచ్చి ఏం చేద్దామంటే ఆ ఇంటీజర్ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేద్దాం. అలా స్టోర్ చేయాలంటే ఎలా కోడ్ రాస్తారంటే ఇలా రాస్తారని నాకు అర్థమైంది. ఓకే. తర్వాత నాకేం చెప్పారు? మనం ఎం అంటే ఎంతని తీసుకున్నాము? ఎం అంటే ఎంతని తీసుకున్నా అంటే నేను సపోజ్ దట్ ఎంతని తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. ఎన్ అంటే ఎంతని తీసుకున్నాను? 5 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ ఏం చేయమన్నాడు? ఈ రెండిటి ఆధారంగా ఏం చేయమన్నాడు? ఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుండి ఎన్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుండి వరుసగా మనం ఏం చేయాలి? ప్రింట్ చేయాలి ఒక్కొక్క నెంబర్‌ని. ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి? ఎన్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే వరుసగా ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు టికెట్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న నంబర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలి? ఒక సీక్వెన్స్‌లో ప్రింట్ చేయ అవసరం లేదనమాట. ఏం చేస్తున్నాను? నంబర్స్ మాత్రమే సీక్వెన్స్‌లో ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేద్దాము? ఫర్ లూప్ వాడాలని నాకు అర్థమైంది. ఫర్ అని రాసేసి ఐ అని రాసి వేరియబుల్ ఇన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడ రేంజ్ ఆఫ్‌లో చూద్దాం. ఏం చేయమన్నాడు? ఫస్ట్ మనం ఎం తీసుకున్నాం. తర్వాత ఎన్ తీసుకున్నాం. కానీ వాడు క్వెషన్‌లో ఎలా చేయమన్నాడు? ఎన్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుండి ఎం వరకు ప్రింట్ చేయమన్నాడు. అందుకోసం ఎన్ అని తీసుకున్నాను. కామా పెట్టాను. ఎందుకని? రివర్స్ ఆర్డర్‌లో మనం ఏదైనా నంబర్స్ కనుక ప్రింట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? మనం ఏం చేయాలన్నాను? నెగెటివ్ ఇండెక్సింగ్ చేయాలని చెప్పుకున్నాను కదా! ఓకే. ఎన్ నుండి ఎంతవరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను? ఎం వరకు ప్రింట్ చేయాలనుకున్నాను. ఎం అనేది తీసుకున్నాననుకో అప్పుడు నాకేమవుతుంది? ఎం అనే నెంబర్ ఇంక్లూడ్ అవ్వాలి. కానీ నేను ఇప్పుడు ఎం తీసుకున్నానంటే నాట్ ఇంక్లూడెడ్ అవుతుంది. అందుకోసం నేను ఏం చేశానంటే ఎం-1 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమవుతుంది? ఎం-1 2-1 అంటే ఎంత? 1 అంటే 1 అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి దాని ముందులో ఉన్న నెంబర్ వరకు ఇంక్లూడ్ అయ్యిద్ది కాబట్టి అలా తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే నెగెటివ్ ఇండెక్సింగ్ వాడుతున్నాను కాబట్టి -1 అని పెట్టాను. పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ పెట్టేసేసి కిందకొచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఐఎన్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది? మనం ఏదైతే తీసుకున్నానో ఆ నెంబర్ నుండి మనకి ఏమైంది అంటే ఎం అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఒక సీక్వెన్స్‌లో నాకేమైనాయి అంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ? Sir. సతీష్ డూ యూ హ్యావ్? No, sir. అలానే టికెట్ చేయాలంటే ఇంకా గోల్డెన్ అప్రోచెస్ ఉంటాయన్నమాట. వాటిల్లో అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఏం చేయొచ్చు అంటే టోటల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ తీసుకొని నేను ఏం చేశానంటే n-m ఎన్ నుండి ఎం వరకు మనం ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే n-1 అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఎన్ అనేది ఎంతైతే వస్తుందో పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని తీసేసాను. ఆ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలనుకున్నాను.
రేంజ్ ఆఫ్లోకి వెళ్ళి దానికి ఒకటి కలిపాను. అప్పుడు నేను ఎంకి ఎన్కి డిఫరెన్స్ చేస్తే ఎంతైతే టోటల్ వస్తుందో ఆ టోటల్కి ఒకటి కలిపి ఆ నెంబర్స్ మాత్రం ప్రింట్ చేయాలని చెప్పాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఐ అనే వేరియబుల్ ఒక వాల్యూ స్టోరేజ్ అయింది కదా, ఆ వాల్యూ నేను ఎలా స్టోర్ చేసుకున్నాను అంటే టోటల్ బిగ్ నెంబర్ ఎన్ ఎంతైతే ఉంటుందో ఆ ఎన్లో ఉండి ఐ అనే నెంబర్ తీసేస్తే దానికి వచ్చే వాల్యూని ప్రింట్ చేయండి అని చెప్పారు. ఇలా చేయడం అంటే మీకు ఏం కావాలంటే మ్యాథ్స్ మీద బాగా లాజిక్ ఉంటేనే ఈ టికెట్ అనేది చేయగలరు అన్నమాట. అలా కాకుండా కొంచెం ఈజీగా చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటిది అంటే రివర్స్ ఆర్డర్లో ఏదైనా సరే నెంబర్స్ కనుక మనం ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం రివర్స్ ఆర్డర్లో కనుక మనం నెంబర్స్ కనుక ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మరొక టికెట్ని తీసేసుకుందాం. one of the important ticket. Just count of votes. ఇది వచ్చేసి తెలియదు వసంత చేసేదమ్మా. ఓకేనా, అలానే నేను ఏం చేశాను ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్ అనమాట. వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Harsha, can you explain this ticket? ఏమని చెప్పారంటే గివెన్ ఏ నెంబర్ అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారట. ఆ నెంబర్ ఎంతైనా ఇవ్వచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్ అంటే మనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఏం రాయాలి? ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఎన్నైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే రాయాలంట. ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను? ఫ్యాక్టర్ అని ఒక న్యూ వర్డ్ వచ్చింది కదా. ఫ్యాక్టర్ అంటే ఏంటి? సతీష్, డూ యు నో ఫ్యాక్టర్? ఒక నంబరు అది జీరోతో డివిజిబుల్ అవ్వాలి. దాని నంబర్ సెల్ఫ్ ఇస్ ఇట్ ఆడబుల్? ఇది అవ్వాలి సార్. ఎస్ సార్. ఒక నంబర్ జీరోతో కానీ దాని న్యూ వర్డ్ గురించి చూస్తాం. ఆ ఫ్యాక్టర్ అనే న్యూ వర్డ్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి చేద్దాం. ఓకే ఓకే ఫ్యాక్టర్ ఏంటంటే నాకు తెలియలేదన్నమాట. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత అని తీసుకున్నాను అంటే ఒక 10 అని తీసుకున్నాను. ఇంకో నెంబర్ ఎంత అని తీసుకున్నాను అంటే 2 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ 2 అనే నెంబర్తో నేను ఏం చేశాను అంటే 10 అని డివిజన్ చేశాను. డివిజన్ చేస్తే ఏమైందో చూద్దాం. డివిజన్ చేస్తే ఏమైంది? 2 5s are 10. 10 అనగానే నాకు ఒక రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అందుకని 10 అనే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ఏంటిదంటే 2 అనే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే ఒక ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అంటే 2తో మనం ఏం చేస్తామంటే ఏ నెంబర్ అయితే వేరే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో ఆ డివిజన్ చేసిన నెంబర్ని ఏమంటారంటే మ్యాథ్స్ భాషలో ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అలా ఇప్పుడు నాకేం చెప్పారంటే మనం ఒక నెంబర్ తీసుకోవాలంట. ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే మనకి ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్ ఎంతైనా తీసుకో. ఆ నెంబర్ని నువ్వేం చేయాలంటే
ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలన్నమాట. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్స్ మనం ఏం చేయాలంటే ఆ నెంబర్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, ఒకటో నెంబర్ నుండి ఏం చేయాలి అన్నిటితో మనం ఏం చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ నెంబర్స్ అయితే వాటిని డివిజిబుల్ చేస్తాయో, ఫ్యాక్టర్స్ అవుతాయో, ఆ ఫ్యాక్టర్స్ అయిన నెంబర్స్ అన్నిటిని రాసుకొని వాటిని మనం ఏం చేయాలి, వాటన్నిటిని కూడా ఏం చేయాలి, సమ్ అనేది చేసేస్తే దాని యొక్క అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఓకే, మరలా మనం ఏం చేద్దాం అంటే కిందకి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏం చెప్పారంటే నాకు ఒక నెంబర్ ఇచ్చారనమాట. ఎంతనిచ్చారు, 12 అని ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ నెంబర్ని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే ఇంక్లూడింగ్ ఆ నెంబర్ వరకు ఏం చేయాలంటే ఒకటో నెంబర్ నుండి మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్ అన్నిటిని మనం ఏం చేయాలి, చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా చెక్ చేసుకుంటూ వెళ్తే వాటిలో ఏ నెంబర్స్ అయితే వాటితో డివిజిబుల్ అవుతాయో ఆ డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి మనము ఏవైతే నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఒకసారి రాసుకోవాలన్నమాట. రాసుకొని వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే వాటన్నిటిని కూడా సమ్ చేయాలి. వాటన్నిటిని సమ్ చేయడం ద్వారా అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే. ఈ టికెట్ చేయడంలో చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే చాలా ఈజీ లెవెల్లో ఉన్న టికెట్ని మాత్రం సాల్వ్ చేసాం. ఈ రోజు సెషన్లో మనం చేస్తున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టికెట్ ఏంటంటే కొంచెం మీడియం రేంజ్కి టచ్ అయ్యే వన్ ఆఫ్ ద టికెట్ గురించి మనం డీల్ చేస్తాం అనమాట. అందుకని మన ఈ టికెట్ అనేది కనుక మనం సాల్వ్ చేయడం కనుక మనకు వచ్చినంటే ఏమవుతుందంటే ఒక లెవెల్కి మనం రీచ్ అయినట్లే అనమాట. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ ఉందన్నమాట. ఏమని ఇచ్చారంటే ఒక నెంబర్ 6 అని ఇచ్చారు. ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంతని తీసుకున్నాను, 6 అని తీసుకున్నాను. ఈ 6కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా తెచ్చుకోవాలనుకున్నాను. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, డివిజిబుల్ అవ్వడం. ఎక్కడి నుండి డివిజిబుల్ అవుతాయి, 1 అనే నెంబర్ నుండి ఏవైనా సరే ఫ్యాక్టర్స్ అవ్వాలంటే 1 నుండి డివిజిబుల్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6 అంటే ఆ నెంబర్ వరకు మాత్రం మనం తీసుకుంటే సరిపోద్ది. అంటే మనం ఏం చెక్ చేయాలి, మనం ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నామంటే ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక తీసుకోవాలంటే ఎక్కడి నుండి ఎక్కడి దాకా తీసుకోవాలంటే 1 అనే నెంబర్ నుండి ఆ నెంబర్ ఎంతైతే ఇద్దో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలంటే తీసుకోవాలన్నమాట సీక్వెన్స్. ఓకే, తీసేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేయాలి, ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. 1తో ఏం చేయాలి, 6 అనే నెంబరు డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. డివిజన్ అయిందనుకో ఆ డివిజన్ అయిన నెంబర్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఏ నెంబర్ అయితే డివిజన్ అయిందో ఆ నెంబర్ని తీసుకొచ్చి నేను ఏం చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలన్నమాట. స్టోరేజ్ చేసుకోవాలి. ఓకేనా. 1 అనేది డివిజిబుల్ అయింది కాబట్టి 1 స్టోర్ చేసుకున్నాను. ఓకేనా. తర్వాత నేనేం చేయాలి 2 అనే నెంబర్ని చెక్ చేసుకోవాలి. 2 అనే నెంబర్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాను, 6తో డివిజిబుల్ అవుతుందా లేదు చూసుకున్నాను. ఆ నెంబర్ కూడా డివిజన్ అయిందనుకో ఆ నెంబర్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఓకేనా. ఆ తర్వాత మనం ఏం చేయాలి, 3, 4, 5, 6 ఇట్లా ఆ నెంబర్ వరకు ఏది డివిజన్ అయింది, 3 అనేది కూడా డివిజన్ అయింది కాబట్టి 3 రాశాను. 4 అవ్వదు, 5 అవ్వదు, 6 అనేది కూడా డివిజిబుల్ అయింది కాబట్టి 6 రాసుకున్నాను. వీటన్నిటిని నేను ఏం చేయాలి, సమ్ చేయాలన్నమాట. వాటన్నిటిని సమ్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది, నాకు 12 అని వచ్చింది. ఆ అవుట్పుట్ మాత్రమే నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే మనం ఒక టికెట్ ఎలా సాల్వ్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టికెట్ అనమాట. అంటే నువ్వు ఏదైనా ఒక నెంబర్ తీసుకో, ఆ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఏమేమైతే ఫ్యాక్టర్స్ అవుతాయో వాటన్నిటిని కూడా ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సమ్ చేసేసి వాటి యొక్క అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టికెట్ అనమాట. ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక నెంబర్ కనిపించారనుకో ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ఎలా చేస్తారనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడికి టికెట్ రాస్తున్నాను. నాకు ఒక నెంబర్ ఇచ్చారనుకున్నాను.
n ఈక్వల్ టు నిన్నే చేసామన్నమాట ఫ్యాక్టర్ చేయాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే డన్. తర్వాత నేను ఏం చేశానంటే ఒక నెంబర్ ఎంత తీసుకున్నానంటే 6 అని తీసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్తో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకుందాం అనుకున్నాను. అందుకోసం ఫర్ అనే ఒక లూప్ తీసేసుకొని ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ తీసుకొని రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాం. ఎంచుకొని మనం తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మనం ఏం చేయాలంటే మొత్తం నెంబర్ కింద మనం ఏం చేద్దామంటే n+1 అంటే ఆ నెంబర్ వరకు మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం సీక్వెన్స్లో చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఓకే. ఒకటే నెంబరే తీసుకోకూడదు. మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు 0 నుండి కూడా తీసుకోవచ్చు అన్నమాట. అందుకోసం నేను 1 అనేది పెట్టట్లేదు. ఏం చేద్దాం అంటే 0 అనేది కూడా ఫ్యాక్టర్ అవ్వచ్చు. మనం 0 తీసుకున్నాం అనుకో 0 ఈజ్ ఆల్సో డివిజిబుల్ కూడా అవుతుంది కదా. అందుకని మనం ఏం చేద్దాం అంటే రేంజ్లో ఏం చేద్దాం అంటే ఫర్ అని తీసేసుకొని ఐఇన్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఐఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను n+1 అని తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? ఇంక్లూడ్ ఆ నెంబర్ని కూడా మనం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఫ్యాక్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యాక్టర్ అంటే ఏంది? ఈజ్ డివిజిబుల్. 0 and అంటే మనం itself ఏదైతే తో ఒక నెంబర్ divisible తీసుకున్నామో ఆ నెంబర్ అనేది ఏం కావాలి, మనం తీసుకున్న నెంబర్ అనేది ఏం కావాలి, తీసుకున్న టేబుల్లో మనం ఐ అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ అవుతాయో ఆ స్టోరేజ్ అయిన ప్రతి నెంబర్ను కూడా మనం ఏం చేయాలి, మనం తీసుకున్న మెయిన్ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని ఆ కండిషన్లో నేను ఏం చేశాను అంటే ఐ అనే వేరియబుల్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఏం చేస్తుందంటే ఐ అనే వేరియబుల్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో డివిజిబుల్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఏం కావాలి, ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వచ్చిందనుకో ఆ నెంబర్ని ఏమని పిలుస్తారంటే డివిజిబుల్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే. అవన్నీ డివిజిబుల్ అయినాయి కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను ఐ అని రాశాను. ఐ అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైందో చూడు. ఎందుకు రాలేదంటే నాకు ఇండెంటేషన్ 0 డివిజన్ ఎర్రర్. అంటే 0 డివిజన్ ఎర్రర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ కనుక 0 కనుక అయిందనుకో అప్పుడు మనం ఏం చేస్తాం 0ని 0తో కనుక డివిజిబుల్ చేసామనుకో అప్పుడు నాకేమని వస్తుందంటే 0 డివిజన్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్ అనేది చేయాలి అంటే ఏం చేస్తారు 0 అనే నెంబర్ని కాకుండా ఆ తర్వాత నెంబర్ నుండి మాత్రం మనం ఏం చేస్తారు ప్రతి నెంబర్ని కూడా ఏదైనా ఒక నెంబర్ని కనుక చేయాలనుకో ఆ నెంబర్ని మనం కోడ్ కనుక రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 0 నుండి మనం ఎప్పుడు కూడా కౌంట్ చేయకూడదు అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారు, ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఓకే. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే కోడ్ ఇలా రాయకూడదు అనమాట. ఏం చేయాలంటే మనం సమ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఏం చేయాలి అంటే మనం ఓకే. మనం ఏం చేయాలి అంటే మనం సమ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సమ్ చేయాలి అంటే మన కోడ్ ఎలా రాసుకోవాలి, ఒకసారి చూద్దాం. n ఈక్వల్ టు ఏమని పెట్టానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఏం చెప్పాడు క్వశ్చన్లో నాకు
మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే ఏవైతే నెంబర్స్ ఫ్యాక్టర్స్ అవుతాయో ఆ ఫ్యాక్టర్స్ అవుతున్న నెంబర్స్ అన్నిటికీ కూడా మనం ఏం చేయాలి, ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలి, వాటన్నిటిని తీసుకొని మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, సమ్ చేసేసి అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే టికెట్ ఎలా రాస్తారనేది చూద్దాం అనమాట. ఓకే, అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మీరు కనుక స్టక్ అయ్యారనుకోండి, మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే టీమ్స్ ఉంటారన్నమాట. ఆ టీమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేస్తున్నప్పుడు మనం ఏదైనా స్టక్ అయ్యామనుకో వెంటనే మనం ఏం చేస్తామంటే ఆస్క్ ఏ ఫ్రెండ్, ఇక్కడ ఆస్క్ ఏ ఫ్రెండ్ అని ఉంటుంది. ఆ ఫ్రెండ్ని మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేసేసి అతనికి ఏం చేస్తామంటే మన కోడ్లో ఎక్కడ మిస్టేక్ అయితే వచ్చిందో ఆ మిస్టేక్ చెప్పురా బాబు అనేసి వాడికి ఏం చేస్తామంటే షేర్ చేస్తాం అనమాట. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనం చేసిన టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్లో ఉన్న బగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బగ్ని చూసేసి మనకి ఏం చేస్తామంటే షేర్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా, అలానే మనం కొన్నిసార్లు చేసేటప్పుడు మనకి ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ టికెట్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇలా క్లూస్ ఇస్తారన్నమాట. ఏమని ఇస్తారు అంటే ఇలా స్టెప్ బై స్టెప్, అంటే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త టాస్క్లు కనుక చేసేటప్పుడు మనకి ఏం చేస్తారంటే ఒక మాప్ అని ఒకటి ఇస్తారన్నమాట. మాప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే టికెట్స్ ఉన్నాయో రెగ్యులర్గా రీసెంట్గా చేసే టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టికెట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట కొన్ని టికెట్స్కి. ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్ కనుకైతే వాళ్ళు ఏం చేస్తారంటే మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ మీనింగ్ అనేది ఎలా ఉంటుందంటే స్టెప్ 1 ఇలా ఉంటుంది అనమాట. రీడ్ ద ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ని రీడ్ చేయాలి అని చెప్పాడనమాట. తర్వాత మనం ఏం చేసాడు ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏం చేశాడంటే ఇనిషియలైజింగ్ చేయాలి. ఎందుకని నువ్వు ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని సమ్ అనేది చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ ఎంతో తీసుకోవాలి. టోటల్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, సమ్ అనేది తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే ఒక డమ్మీగా ఇనిషియలైజేషన్ స్టెప్ అనేది తీసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత మనకేం చెప్పాడు, లూప్ అనేది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నంబర్స్ని మాత్రమే ఇంక్లూడింగ్ చేస్తున్నాం కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే నంబర్ సిరీస్ అనేది తీసుకోవాలి. ఆ నెంబర్ సిరీస్లో మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ సాయంతో ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ వరకు చెక్ చేయాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి 2 to n అని తీసుకోవాలని చెప్పాడు. తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ అనేవి చెక్ చేయాలి. ఫ్యాక్టర్స్ చెక్ చేయాలంటే ఏం చేద్దామంటే n అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ఏం చేయాలి అంటే ఐ అనే నెంబర్ ఏదైతే ఉందో వాటితో డివిజిబుల్ చేసేస్తే దాని అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ని మాత్రం మనం ఏం చేయాలంటే కండిషన్గా తీసుకోవాలి. అవన్నీ ఏవైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయో ఆ వాల్యూస్ని మాత్రం ఏం చేయాలంటే రీడ్ చేసేసి ప్రింట్ టోటల్ నెంబర్ ఎంతైతే ఉంటుందో ఆ నెంబర్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేస్తూ ఉంటే మనకి ఏమైందంటే దాంట్లో ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉన్నాయో ఆ అవుట్పుట్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే ఈజీగా ఏమవుతాయి అంటే అక్కడ రీడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా చేయడంలో ఎవరికైతే డౌట్ ఉందో ఇలా మనకి ఏం చేస్తారంటే ఇలా ఏదైనా టికెట్ కనుక చేసేసేటప్పుడు మన కొలీగ్స్ని కనుక మనం అడిగామనుకో అప్పుడు వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఈ టైప్లో గైడెన్స్ చెప్పడం అనేది మనకి ఏం చేస్తారంటే మాన్యువల్గా ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే రెగ్యులర్గా చేసే టికెట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఆ టికెట్స్ ఏం చేస్తారంటే ఇలా మాప్ అని ఒకటి ఇచ్చేసేసి ఏం చేస్తారంటే దాంట్లో ఇలా నీట్గా ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ అనేది ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారు. మనం కూడా ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎప్పుడైనా వెళ్ళామనుకో అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఏదైతే టాస్క్లు చేస్తామో ఆ టాస్క్లన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక వార్డ్ ప్యాడ్ తీసుకొని ఆ వార్డ్ ప్యాడ్లో ఏం చేస్తారంటే ఎందుకు ఈ వార్డ్ ప్యాడ్ని ఎందుకు వాడతారంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసే టికెట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మోస్ట్ కామన్గా ఉన్న టికెట్స్ హాఫ్ ఆఫ్ ద టికెట్స్ అనేవి కామన్గా ఉండే టికెట్స్ వస్తాయి. రిమైనింగ్ టికెట్స్ అనేవి ఏమొస్తాయంటే కొత్త టికెట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఒక కొత్త టికెట్ అనేది వస్తుందో ఆ టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారనేది మనం ఏం చేయాలంటే నీట్గా ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఆ నోట్ ప్యాడ్లో మనం ఏం చేయాలంటే ఏం చేశాడు ఆ స్టెప్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే 1-2 సార్లు కనుక ప్రాక్టీస్ చేసేసామనుకో ఆటోమేటిక్గా మనం ఏవైతే చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి అనమాట. అలా మనం చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నాడు, ఈ టికెట్ గురించి చెప్పాడు. ఈ టికెట్ గురించి వాడు ఏం చెప్పాడు అనేది ఒకసారి గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుదాం. ఏం చెప్పాడు ఫస్ట్ ఏం చెప్పాడంటే ఏదైనా ఒక నెంబర్ కనుక ఇస్తే ఆ నెంబర్కి మనం ఏం చేయాలన్నాడు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి అన్నాడు. అలా చెక్ చేసేసి ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమ్ చేసేసి వాటి అవుట్పుట్ ఎంతైతే ఉందో ఆ అవుట్పుట్ని మాత్రం ప్రింట్ చేయాలన్నాడు.
అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చారో ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే ఉందో ఆ వాల్యూని రీడ్ అనేది చేయాలి. అలా రీడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఇంటీజర్ నెంబర్ని కనుక తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవాలి. అంటే అప్పుడు ఏమైంది, ఇన్పుట్ అనే ఫార్మాట్ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ మొత్తం ఇంటీజర్గా మారిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలి, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని తీసుకొచ్చి స్టోర్ చేయాలి. తర్వాత మనకి ఏం చేయమన్నాడు, ఎప్పుడైనా సరే మనం ఏం చేయమన్నాడు, ఫ్యాక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఇన్స్టాలైజేషన్ టెక్నిక్ వాడాలి. ఆ టెక్నిక్ ఏంటంటే టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఏం చేయమన్నాడు 1 అనేది మనం తీసుకున్న ఏ నెంబర్నైనా సరే చెక్ చేసేసేటప్పుడు 1 అనేది మనం తీసుకున్న నెంబర్కి ఆల్మోస్ట్ ఏమవుతుందంటే అది ఫ్యాక్టర్గా అయిపోతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ప్రతి నెంబర్ కూడా ఫ్యాక్టర్ అనేది 1 అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, కోడ్లో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇన్స్టాలైజేషన్లో టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి వాల్యూ అనేది ఏముంటుందంటే 1 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 1 అనేది ఉంటుంది. అలానే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కూడా ఫ్యాక్టర్ అయిపోతుంది అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే 1 ప్లస్ అని తీసేసుకొని తర్వాత నేను ఏం చేశాను అంటే ఎన్ అనేది ఎంతైతే తీసుకున్నానో ఆ నెంబర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న ఏ నెంబర్కైనా సరే ఏమవుతుందంటే 1 ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకేనా, 1 ఎక్కడి నుండి తీసుకోవాలి, మనం తీసుకున్న నెంబర్స్ ఎక్కడి నుండి తీసుకోవాలి, ఆల్వేస్ 1 నుండి ఆ తర్వాత ఏ నెంబర్ అయినా తీసుకో, ఆ తీసుకున్న ప్రతి నెంబర్కి ఏమవుతుందంటే 1 అనేది ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అనేది అవుతుంది. అలా ఫ్యాక్టర్ కనుక చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇన్స్టలైజేషన్ టెక్నిక్లో మనం ఏం చేయాలి, 1 + n అనేది తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, లూప్ తీసుకుని లూప్లో ఏం చేశాను, ఫర్ అండ్ లూప్ తీసుకొని ఐఇన్ రేంజ్ ఆఫ్ అని తీసేసుకొని తర్వాత ఏం చేయాలి, 1 అనేది ఆల్రెడీ చెక్ చేసేసాం కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలి, 2 అనే నెంబర్ నుండి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకోవాలన్నమాట. ఓకేనండి, ఏం చెప్పాడో చూద్దాం. ఏం చెప్పాడంటే తర్వాత ఏం చేయమన్నాడు, ఒక లూప్లో చేయమన్నాడు. ఏం చేయమన్నాడు, మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలి. కాబట్టి అందుకోసం మనం ఏం చేసాం, 1 అనేది ఆల్మోస్ట్ 1 అనే నెంబరు మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ ఏమవుతాయంటే డివిజిబుల్ అయిపోతాయి అనమాట. మనం తీసుకున్న నెంబర్స్ ఎప్పుడైనా సరే ఏ నెంబర్ అయినా తీసుకో, ఇప్పుడు సపోజ్ 4 అని తీసుకున్నాం అనుకో, ఆ 4 అనే నెంబర్ ఏమైంది అంటే 1 అనే టేబుల్తో డివిజిబుల్ అయింది, అలానే 4 అనే టేబుల్తో కూడా డివిజిబుల్ అయింది. అందుకని ఈ రెండింటితో కూడా డివిజిబుల్ అయింది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని వదిలేసేసి రిమైనింగ్ నెంబర్స్ని తీసుకోవాలన్నమాట. అంటే మనకు 2 నెంబర్లు తెలుసు, ఆ 2 నెంబర్స్ని తీసేసేసి మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్తో చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేద్దాము, n అనే నెంబర్ని స్కిప్ చేద్దాము, అలానే 1 అనే నెంబర్ని స్కిప్ చేద్దాం. అందుకోసం మనం ఏం చేయాలి, కోడ్ నేనేం చేశానంటే 2 నుండి నేనేం చేశానంటే n వరకు తీసుకున్నాను. n ఏదైతే ఉందో ఆ నెంబర్ నాట్ ఇంక్లూడెడ్ కాదు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే అలా తీసుకోవాలని మనం ఏం చేస్తారంటే స్టైలు రేంజ్ ఆఫ్ అని పెట్టి 2, n అని పెడతారు. అంటే అప్పుడు మనం ఏం చేసాము, ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ని స్కిప్ చేసేసామన్నమాట. ఆ 2 నెంబర్స్ ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఏమవుతాయి అంటే ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి అందుకని ఆ రెండింటి గురించి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆ 2 నెంబర్స్ని తీసేసాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, చెక్ చేయాలన్నమాట. ఏం చేయాలి, ఒక కండిషన్ తీసుకొని మనం i అనే వేరియబుల్ ఏ వాల్యూస్ అయితే స్టోరేజ్ అవుతాయో ఆ 2 నెంబర్స్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే స్టోరేజ్ అవుతాయో వాటన్నిటితో మనం తీసుకున్న i అనే వేరియబుల్ స్టోరేజ్ అయిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మనం డివిజిబుల్ చేసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది బికమ్స్ టు రిమైండర్ అనేది 0 కనుక అయిందనుకో ఆ నెంబర్ డివిజిబుల్ అయ్యింది అని చెప్తారనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కండిషన్ రాసుకోవాలి. ఆ కండిషన్ ఎలా రాస్తారని చూద్దాం. ఎలా రాస్తారంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేసామంటే ఇఫ్ అని తీసేసుకొని ఇక్కడికి వచ్చి ఒక కండిషన్ రాశాం, n పర్సంటైల్ అని తీసుకొని i అని తీసుకొని నేను ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టాను, 0 అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇన్స్టాలైజేషన్ ఏదైతే తీసుకున్నానో ఆ నెంబర్కి మనం ఏం చేయాలి, i అనే వేరియబుల్ ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ వాల్యూని అప్డేట్ చేయాలి. అందుకోసం నేను ఏం చేశానంటే టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకుని ఆ టోటల్ అనే వేరియబుల్ మనం ఇనిషియల్గా ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్కి నేను ఏం చేశానంటే i అనే వేరియబుల్కి ఏదైతే నెంబర్ డివిజిబుల్ అయిందో ఆ నెంబర్ని అటాచ్ చేస్తాను. తర్వాత నేను ఏం చేశానంటే అవుట్పుట్ అనేది ఒక లైన్లోనే ఉండాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే టోటల్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. ఇప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైందంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో
ఆ నెంబర్ వరకు మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని డ్యూజిబుల్ అవుతాయి. ఆ నెంబర్స్లో అన్నీ కూడా ఏమవుతాయి అంటే సమ్ అయిపోయి నాకు అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ టికెట్ గురించి మనం ఏం చేద్దాం అంటే టుమారో సెషన్లో మరలా నేర్చుకోవడం అనేది చేద్దాం. అందరికీ కూడా ఏం చేద్దాం అంటే దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఐ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.